షాద్ నగర్ జాతీయ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. నాగర్ కర్నూల్ గురుకుల హాస్టల్ విద్యార్థినుల ధర్నా చేపట్టారు. ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారంటూ వందలాది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గురుకులంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. షాద్ నగర్ జాతీయ రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. నాగర్ కర్నూల్ గురుకుల హాస్టల్ విద్యార్థినుల ధర్నా చేపట్టారు. ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నారంటూ వందలాది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. గురుకులంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, నాగర్ కర్నూల్లో గురుకుల హాస్టల్స్ విద్యార్థులను ధర్నా చేస్తున్నారు. అయితే ప్రిన్సిపల్ వేధిస్తున్నారని వారు కంప్లైంట్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ ఏ విధంగా వేధించాడు, అసలు ప్రిన్సిపల్ ఏమంటున్నాడు, పోలీసులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? రైట్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులకు సంబంధించి అయితే ఒకసారిగా వాళ్ళు రోడ్డుపై బైఠాయించడం, ఒకసారిగా ఏదైతే కళాశాల నుంచి బయటికి రావడంతో ఒకసారిగా షాద్ నగర్ పట్టణం అంతా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కూడా ఈ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు తమ కళాశాల ప్రిన్సిపల్ పై అవినీతి, వేధింపులు, అక్రమాల ఆరోపణలు చేస్తూ ఈ రోజు ఉదయం అయితే సుమారు 9:50 ప్రాంతంలో ఒకసారిగా కళాశాల భవన్ నుంచి బయటకు వచ్చి రోడ్డుపైకి అయితే దూసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వందలాదిగా విద్యార్థులు పాదయాత్రగా షాద్ నగర్ బైపాస్ దాకా వచ్చి రోడ్డుపై కూర్చొని ఒకసారిగా ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ
మాకు న్యాయం చేయాలి, అక్రమాలను ఆపండి అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని ముందు అవినీతి ఆపండి, ఆ తర్వాత విద్య నేర్పండి అంటూ కూడా తెలిసినట్టుగా కూడా తెలుస్తుంది. నిరసన చేశారు. దీంతో విద్యార్థులను అడ్డుకునేందుకైతే అధ్యాపక బృందం సిబ్బంది ముందుగానే విపరీతంగా ప్రయత్నించినా ఎవరు కూడా వినకుండా ఒకసారిగా కూడా రోడ్డుపైకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఇటు ఈ షాద్నగర్ బైపాస్ ప్రాంతం అంతా కూడా NH-44 కాబట్టి జాతీయ రహదారి కాబట్టి భారీగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన నేపథ్యంలో వాహనదారులు కూడా ఒకసారిగా రోడ్డు మీదకి దూసుకొచ్చి విద్యార్థులను చూసి కంగారు పడినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే సమాచారం అందుకున్న షాద్నగర్ పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకున్నట్టుగా తెలుస్తుంది. విద్యార్థులను శాంతింపజేయడానికి ముందుగా ప్రయత్నాలు చేశారు. అయినా కూడా శాంతియుతంగా కొంత ఆందోళన కొనసాగినప్పటికీ కూడా దాని తర్వాత విద్యార్థులంతా కూడా రోడ్డుపై తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా ఓ మహిళా కానిస్టేబుల్ అయితే మహిళా కానిస్టేబుల్ ఇటు విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే విద్యార్థినిపై కూడా మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకోవడం కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మిగతా విద్యార్థులంతా కూడా ఇది చూసి ఆగ్రహానికి లోనయ్యారు. తమపై చేయి చేసుకున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యార్థినులంతా ఆ మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టిన ఘటన కూడా చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ఒకసారిగా అక్కడ వాతావరణం అంతా కూడా పూర్తిగా ఉద్రిక్తమైనట్టుగా కూడా తెలుస్తుంది. న్యాయం కోసం రోడ్డుపైకి వచ్చాం, మమ్మల్ని కొడతారా అంటూ కూడా విద్యార్థులను నినాదాలు చేస్తూ మా మీద చేయి చేసుకున్న వారిని ఎవరిని వదిలిపెట్టామంటూ కూడా పోలీసులు నిలదీశారు. ప్రస్తుతానికైతే కూడా పోలీసులంతా కూడా అక్కడ చేరుకొని విద్యార్థులకు సర్దుమణిగిచ్చేలా కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీపిక సాగర్, అయితే గురుకుల హాస్టల్స్ లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగాయి, అసలు విద్యార్థులు ఏం చెప్తున్నారు? మొత్తానికైతే కూడా ఏదైతే గురుకుల సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలకు సంబంధించి కూడా ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వేధిస్తున్నారంటూ కూడా తన తర్వాత అక్కడ ఫుడ్కు సంబంధించి మిగతా చాలా సమస్యలు ఉన్నాయి. అయినా కూడా ఎన్నిసార్లు మేము పై అధికారులకు ఫిర్యాదు చేసుకున్నా కూడా మాకు న్యాయం జరగట్లేదు. ఇటు ప్రిన్సిపల్ మేము కంప్లైంట్ చేసిన వెంటనే ప్రిన్సిపల్ కూడా మమ్మల్ని టార్చర్ చేస్తున్నట్టు కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఇప్పటికైనా అధికారులంతా కూడా స్పందించి తమకు న్యాయం చేయాలి, ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళ డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీప్త సాగర్, అయితే విద్యార్థుల పేరెంట్స్ ఎవరైనా చేరుకున్నారా, వారేం చెప్తున్నారు? విద్యార్థినులకు సంబంధించి కూడా ఒక్కొక్కరిగా కూడా పేరెంట్స్ కూడా పోలీస్ స్టేషన్ కు వస్తున్నారు. వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందనే తెలుసుకునే ప్రయత్నంలో కూడా విద్యార్థినుల తల్లిదండ్రులు ఉన్నారు. విద్యార్థినుల తల్లిదండ్రులకు కూడా గతంలోనే విద్యార్థినులంతా కూడా ఫిర్యాదు చేశారు, కానీ పట్టించుకోవడం లేదు అంటూ కూడా విద్యార్థులు చెప్పారు అంటూ కూడా తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. అయినా తమ పిల్లల్ని పోలీసులు కొట్టడం ఏంటి, చదువుకునే విద్యార్థులను ఈ విధంగా కొట్టడం ఏంటి, న్యాయం కోసం రోడ్డుపైకి వస్తే తిరిగి కొడుతున్నారంటూ కూడా పేరెంట్స్ పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి తమ పిల్లలకు న్యాయం చేయాలి, ప్రిన్సిపల్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు పిల్లల తల్లిదండ్రులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీపిక సాగర్, అయితే ప్రెసెంట్ ప్రిన్సిపల్ గానీ ఆ యాజమాన్యం గానీ ఎక్కడుంది? ప్రస్తుతానికైతే ప్రిన్సిపల్ కి సంబంధించి కూడా ఇటు అధికారులు ప్రిన్సిపల్ కు ఫోన్ చేసి కూడా పిలిపించినట్టుగా కూడా తెలుస్తుంది. రేపు ప్రిన్సిపల్ కి సంబంధించి కూడా కళాశాలలో ఏమైందనే ఆరా తీసి విచారణ జరిపే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ప్రిన్సిపల్ తప్ప తర్వాత విద్యార్థులు తప్ప అనే కోణంలో విచారణ జరిపిన తర్వాత ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తామంటూ కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా విద్యార్థినులు ప్రిన్సిపల్ చేసిన తప్పుకు సస్పెండ్ చేస్తామని ఇటు హామీ వచ్చిన తర్వాతనే అక్కడ నిరసన తగ్గుముఖం పట్టినట్టుగా ఒకటి తెలుస్తుంది. మొత్తానికైతే కూడా విద్యార్థులపై ఇటు పోలీసులు కూడా జోక్యం చేసుకుని పోలీస్ కానిస్టేబుల్ చేయి చేసుకోవడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన విద్యార్థులంతా కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కూడా పోలీస్ స్టేషన్ లోనే పోలీసులు డౌన్ అంటూ కూడా నినాదాలు చేసినట్టుగా ఒకటి తెలుస్తుంది. మా సమస్య కోసం మేము వస్తే పోలీసులు కూడా కొడతారా అంటూ కూడా వాళ్ళ పూర్తిగా నిలదీయడం అయితే జరిగింది. మొత్తానికైతే కూడా ఇటు మాకు న్యాయం కావాలి, ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలి, మాకున్న సమస్యలన్నీ నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ లో కూడా ఒకసారిగా లకాట్లు పట్టుకొని డౌన్ అంటూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా విచారణ అనంతరం ఏమవుతుంది, ప్రిన్సిపల్ కి సంబంధించి కూడా ఇటు కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థులు కాస్త సర్దిమన్నట్టు కూడా తెలుస్తుంది. దీపిక రైట్ సాగర్, థ్యాంక్ యూ.
1 year అయిపోతుంది సార్. వచ్చినప్పటి నుంచి మెస్ నుంచి సామాన్లు తీసుకోవడం, పెళ్ళైన వాళ్ళ దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం 10,000. ఒక ఆమె పెళ్లి కట్నం ఎంత పెట్టినావు అంటే ఒక సర్టెన్ అమౌంట్ చెప్తే అన్న నుంచి నాకు సగం ఇయ్యు పైసలు, నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్. టీసీలు తీసుకున్న వాళ్ళకి అసలు ఆమె ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్తు ఫీ కట్టినా అని 4-5 వేలు కట్టించుకుంటుంది సార్. అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు, హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటది. చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ లో చాలా మేడం వాళ్ళు ఆ మేడం కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. 70,000, 80,000 ఎగ్జామ్ రాయడానికి ఫీజు వసూలు చేస్తా ఉన్నది. అదే విధంగా విద్యార్థులు తినడానికి సరుకులు ఏవైతే ఉన్నాయో మిరపపొడి, పప్పు, ఉప్పు వాటిని కూడా దొంగతనంగా తీసుకెళ్తుందని చెప్పి విద్యార్థులు వాళ్ళ తీవ్ర ఆవేదనతో ఈ రోజు రోడ్డెక్కారు. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పైన రీసెంట్ గా ఒక అమ్మాయి చదువు కూడా కారణం మా ప్రిన్సిపాల్ అని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు. దీనిపైన పోలీస్ శాఖ కూడా స్పందించి ప్రిన్సిపాల్ పైన చర్యలు తీసుకోవాలి, ఆమెపై తగినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి. వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు. వాళ్ళ ఫుడ్ కరెక్ట్ లేదు, ఉండడానికి కూడా కరెక్ట్ లేదు, వాళ్ళ తిండికి కూడా ఫుడ్ ఎట్లా అంటే నేను కూడా 2-3 సార్లు పోయి చూసిన పిల్లల బాధలు కూడా. కానీ తిరుపతి వచ్చి అన్నం పెడతారా, గవర్నమెంట్ ఇస్తలేదు పైసలు పిల్లలకు. అట్లా కొట్టడానికి కారణం ఏందన్న అర్థం కాలేదు. ఆమె కొట్టడానికి ఎవరు పిల్లల్ని కొట్టడానికి? ఆమెకి ఏం సంబంధం ఉండి కొట్టింది? వాళ్ళ బాధలు ఏందో తిరస్కరించాలి, వాళ్ళ బాధలు ఏందో వాళ్ళు పరిష్కరించాలి తప్ప వాళ్ళు అట్లా కొట్టడానికి కారణం ఏందో చెప్పాలి. వద్దే ఆ ఆరాధన మీద పిల్లల్ని కొట్టే కానిస్టేబుల్ ఇక్కడికి రావాలి. సస్పెండ్ చేయాలన్నా ఏం చేయాలో మేము తర్వాత మేము ఆలోచన చేస్తే కాకపోతే రమ్మని ఇక్కడికి ఆ కానిస్టేబుల్ రమ్మని ఆందోళన కొట్టడానికి ఆమెకేమే రాత? వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు, వాళ్ళ బాధలు వచ్చేస్తున్నారు. వాళ్ళ ఫుడ్ కరెక్ట్ లేదు, తిండి కరెక్ట్ లేదు. మా కోసం ఏం చేయలేదు సార్. మా కాలేజ్ నుంచి మా కాలేజ్ కి వచ్చే డబ్బులు, మాకు వచ్చే వస్తువులు, మాకు వచ్చే ప్రతి ఫండ్, మాకు వచ్చే ప్రతి డబ్బులు, ప్రతి వస్తువులన్నీ ఆమెనే తీసుకుంటున్నారు. మొన్న ఫ్రెషర్స్ పార్టీ అని మేము 350 కలెక్ట్ చేసుకొని మేము ఇస్తే అందులో నుంచి ఆమె తీసుకున్నారు. మా ఎంటర్టైన్మెంట్ కోసం మేము కలెక్ట్ చేసుకున్న డబ్బుల నుంచి ఆమె తీసుకున్నారు. మేము అందులో నుంచి ఆ డబ్బులతో పైసలు తెస్తే ఆమె తీసుకున్నది. అందులో నుంచి సామాన్ కంప్లైంట్ ఇస్తే గొప్ప చనిపోయింది మా సీనియర్. కాసేపట్లో ప్రపంచ క్రికెట్ చరిత్రలో నవశకానికి నాంది కానుంది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. ఢీ అంటే ఢీ అంటున్నాయి భారత్ దక్షిణాఫ్రికా జట్లు. రెండు జట్లు కూడా తమ క్రికెట్ చరిత్రలో తొలిసారి ప్రపంచ కప్ ను గెలుచుకోవాలనే పట్టుదలతో తలపడుతున్నాయి. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలు మాత్రమే మహిళల ప్రపంచ కప్ ను గెలుచుకున్నాయి. కానీ ఈసారి ఆ రెండు దేశాలు సెమీస్ లోనే ఇంటి ముఖం పట్టాయి. ఆస్ట్రేలియాను ఓడించి ఇండియా టీం ఫైనల్ చేరుకుంది. ఇప్పటికే కోట్లాది రూపాయల బహుమతిని ఖాయం చేసుకుంది.
సెమీఫైనల్లో భారత మహిళా జట్టు అద్భుతంగా రాణించి ఫైనల్ చేరింది. నవీ ముంబైలో డివై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి భారత్ ఛేదించి అద్భుత విజయాన్ని సాధించింది. ఆ స్కోర్ చేంజింగ్ మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద రన్ చేంజ్ రికార్డును సృష్టించింది. విజయంలో జమియా రోడ్రిక్స్ రికార్డు సెంచరీ టీమిండియాకు వెన్నెముకగా నిలిచింది. 8 ఏళ్లుగా ప్రపంచ కప్లలో అజేయంగా ఉన్న ఆస్ట్రేలియా విజయరథానికి అడ్డుకట్ట వేసింది. ఐసీసీ మహిళలు పురుషుల వరల్డ్ కప్ రెండింటికి ప్రైజ్ మనీలో పెద్ద మార్పు చేసింది. ఈసారి మొత్తం ప్రైజ్ మనీ 13.88 మిలియన్ అమెరికన్ డాలర్లు, భారత కరెన్సీలో 116 కోట్ల రూపాయలు. గెలుపొందిన జట్టుకు 4.48 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 39.7 కోట్ల రూపాయలు. రన్నరప్ టీంకు 2.24 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 19.8 కోట్ల రూపాయలు ఇస్తారు. సెమీఫైనల్స్ లో ఓడిపోయిన జట్లకు 1.12 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు 9.9 కోట్ల రూపాయల బహుమతి లభిస్తుంది. అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు చెరో 10 కోట్ల రూపాయలు లభిస్తాయి. క్రికెట్ ను ఉత్తేజకరంగా మార్చడమే కాకుండా ఆటగాళ్లకు తగిన ఆర్థిక గౌరవాన్ని కూడా నిర్ధారించింది ఐసీసీ. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగే టైటిల్ పోర్లో భారత్, సౌత్ ఆఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. మెగా ఈవెంట్ ఫైనల్ మ్యాచ్ కు ఎలోసి, షెరిడాన్, జాక్వెలిన్ విలియమ్స్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. దక్షిణాఫ్రికా జట్టు 7 మ్యాచ్లలో 5 గెలిచి అద్భుతంగా రాణించింది. అలాగే టీమిండియా 7 మ్యాచ్లలో 3 గెలిచింది, 3 ఓడిపోయింది. అయితే కీలకమైన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లపై విజయం సాధించి దూకుడు ప్రదర్శించింది. టైటిల్ వేటలో తమ శక్తిని నిరూపించుకుంది టీమిండియా. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కొలీగ్ సిరిసాగర్ అందిస్తారు. సిరిసాగర్, చెప్పండి, ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇండియా, సౌత్ ఆఫ్రికా బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి? సో ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ 2025 మహిళల క్రికెట్ ప్రపంచంలో ఛాంపియన్ ఎవరో ఈ రోజు మనకి తేలబోతుంది. మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. భారతదేశం కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మ్యాచ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు టీమిండియా విన్ అవుతుందా అని చెప్పేసి. సో ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయి. మనకి దక్షిణాఫ్రికా కూడా చాలా కష్టపడి ఇంత దూరం వచ్చింది, చాలాసార్లు ఫైనల్ వరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇండియా కూడా అలాగే కష్టపడుతూ వచ్చింది. ఇప్పుడు థర్డ్ టైం మనకు ఇండియా ఫైనల్ వరకు రావడం 2005, 2017, అలాగే 2025. ఈసారి కూడా ఎంతే పట్టుదలతో ఉంది ఫైనల్ వరల్డ్ కప్ కొట్టాలని చెప్పేసి. సో భారతదేశమే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు మ్యాచ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది, టాస్ ఎవరు గెలుస్తారు, ఫస్ట్ ఏం ఎంచుకుంటారు అని చెప్పి. ఇలాంటి అంతా కూడా మార్నింగ్ నుంచి మనకు ఆ ఉత్కంఠే కనిపిస్తుంది. మన రిపోర్టర్స్ కూడా చూసాం మనము. సో స్టేడియం వరకు వెళ్ళి కొన్ని వాళ్ళ ప్లేసెస్లో ఉన్న క్రికెట్ అభిమానులను అయితే తెలుసుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తున్నారు అని చెప్తే ముక్కుసూటిగా మనకి ఇండియానే గెలుస్తుంది అని చెప్పి కుండబద్దలు కొట్టినట్లయితే చెప్తున్నారు. సో ఇండియా గెలవాలని మనం కూడా కోరుకుందాం. కానీ సౌత్ ఆఫ్రికా టీం మనకి నిజంగా చాలా బలంగానే కనిపిస్తోంది. వాళ్ళు మన జట్టుతో పోల్చుకుంటే కనుక వాళ్ళలో బౌలర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్. అందుకని చెప్పేసి
మన టీం చాలా సంసిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ మనం చూసుకుంటే కనుక ముంబైలోని నవీ పాటిల్ స్టేడియం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎర్రమట్టితో ఉంటుందన్నమాట. ఆ పిచ్ అనేది బౌలింగ్కి చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఫాస్ట్ బౌలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ పిచ్ చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అలా బౌలింగ్ వాళ్ళకి సంబంధించి బౌలర్స్ చాలా బాగున్నారు. సో ఆ టైంలో మనకి డక్అవుట్స్, క్యాచ్ ఇలాంటివన్నీ కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. సో వాటిని అంతే ధీటుగా ఎదుర్కోవడానికి మన టీమిండియా అయితే చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకి కూడా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మనకి జిమ్మీ రోడ్రిక్స్ ఉన్నారు, అలాగే స్మృతి ఉంది. సో వీళ్ళందరిపైన చాలా నమ్మకంగా ఉన్నారు మన ఇండియా టీం అంతా కూడా, మన భారతదేశం అంతా కూడా. సిరి, దక్షిణాఫ్రికా బలం ఆ దేశ కెప్టెన్ వోల్వార్డ్ ఆమెను కట్టడి చేసేందుకు టీమిండియా ఎలా సిద్ధమవుతోంది? ఎస్ సార్. సో కొన్ని మనకి మ్యాచ్లో చూసుకుంటే కనుక సో తను లారా మెయిన్గా ఆ టీంకి చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. తనే ఆ సఫారీ జట్టు బలం అని చెప్పుకోవచ్చు. సో ఆమె లాస్ట్ 8 మ్యాచెస్లో చూసుకుంటే మనకి 470 రన్స్ చేసింది. నాట్ అ బిగ్ ఇష్యూ అనమాట ఇది. సో ఆమె చాలా రన్స్ చేసినా కూడా ఆమెను మన టీమిండియా వాళ్ళు అదేవిధంగా కట్టుదిట్టం చేస్తూ వస్తున్నారు. సో ఇంగ్లాండ్పై సెమీస్లో మెయిన్గా ఇంగ్లాండ్పై తను ఆడింది. సో ఆస్ట్రేలియా చూసుకుంటే ఆస్ట్రేలియాలో ఆ ఇంగ్లాండ్ మ్యాచ్పై 169 పరుగులు అయితే చేసింది. సో అది కూడా చాలా పెద్ద నెంబర్ అని చెప్పుకోవచ్చు. ఒక్క మ్యాచ్లో అన్ని పరుగులు అని చెప్తే 169 పరుగులు చాలా పెద్ద స్కోర్ అని చెప్పుకోవచ్చు. సో ఆమెను కూడా కట్టడి చేయడానికి మన దగ్గర బౌలర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో బౌలింగ్తోనే ఈరోజు ముడిపడి ఉంటుంది. ఆ దక్షిణాఫ్రికా టీంని కట్టడి చేయడంలో బౌలింగే మనకు ఉపయోగపడుతుంది. సో ఆ పిచ్ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే సెమీస్లో కూడా మనం చూసాం వర్షం అంటే నార్మల్గా చిన్న చిన్న చినుకులు అయితే పడ్డాయి. సో ఇప్పుడు కూడా అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. 30 to 40% వర్షం పడొచ్చు అని అయితే చెప్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక పిచ్ అనుకూలిస్తే కనుక సో ఆవిడను కూడా ఖచ్చితంగా మనం కట్టడి చేయొచ్చు. సిరి, అయితే ఫైనల్స్లో ఇండియా ఎలా రాణించే అవకాశం ఉంది? భారత్ గెలిస్తే చరిత్ర సృష్టించినట్టేనా? ఎస్, మనకి మెయిన్గా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. సో అందరూ మెయిన్ ప్లేయర్స్గానే చెప్పుకోవచ్చు. లిస్ట్ చూస్తే కనుక మనము సో స్మృతి మందాన, జెమిమా రోడ్రిక్స్, అలాగే హర్మన్ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మ, వీళ్ళది మెయిన్గా బ్యాటింగ్ లైనప్ అయితే చాలా బాగుంటుంది. సో వాళ్ళు పిచ్ ఎలా ఉన్నా కూడా కొద్దిగా దానికి అలవాటు పడితే ఆల్రెడీ మనకి టీమిండియా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ 3 మ్యాచెస్ అదే స్టేడియంలో ఆడిందనమాట. సో ఆ పిచ్ అనేది మన ఇండియన్ టీంకి చాలా సుపరిచితం అని చెప్పుకోవచ్చు. సో దానికి తెలిసి ఉంటుంది. సో ఆ టీం మెంబర్స్ అందరికీ ఆ పిచ్ తెలిసి ఉంటుంది కాబట్టి బ్యాటింగ్ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. పిచ్ తెలిస్తే మ్యాచ్ ఇంకా ఈజీ అవుతుంది కాబట్టి వీళ్ళకు అదొక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అలాగే మనం దక్షిణాఫ్రికా బౌలింగ్ అటాక్ని కూడా ఈ పిచ్ ద్వారా కొంచెం వరకు మనం కట్టడి చేయొచ్చు. ఖచ్చితంగా ఎవరిని అడిగినా కూడా టీమిండియాకే గెలవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అయితే తెలుస్తోంది. సిరి సాగర్, అటు సౌత్ ఆఫ్రికా బలాలు బలహీనతలు ఏ విధంగా ఉన్నాయి? సో సౌత్ ఆఫ్రికాకి మాట్లాడుకుంటే సౌత్ ఆఫ్రికా నార్మల్గా బౌలింగ్ అనేది చాలా మంచి టీం. బౌలింగ్ పరంగా చూసుకుంటే చాలా మంచి టీం. ఆ విధంగానే మనల్ని ఏమైనా కట్టడి చేసే ఛాన్స్ ఉండొచ్చు బౌలింగ్లో. లేకుంటే కనుక మన ఇండియా కూడా బౌలర్స్ చాలా మంచిగా ఉన్నారు. సో పిచ్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా తెలుస్తుంది కాబట్టి సేమ్ స్టేడియం 3 మ్యాచ్లు ఆడారు కాబట్టి సో బౌలింగ్ని, పిచ్ని అన్నిటినీ కంట్రోల్ చేసే ఛాన్స్ అయితే ఉంది. వేదిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పిచ్ దేనికి అనుకూలంగా ఉంది, బ్యాటింగ్ కా అటు బౌలింగ్ కా? సో పిచ్ అనుకూలంగా ఉంది అంటే వర్షం పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అంటే జస్ట్ పెద్ద వర్షం కాకపోయినా చిన్న చిన్న జల్లులు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో సెమీఫైనల్లో కూడా మనం చూసాం చిన్న చిన్న జల్లులు అయితే పడ్డాయి. ఇప్పుడు అది ఎర్రమట్టితో చేసిన స్టేడియం కాబట్టి అక్కడ కొంచెం జల్లులు పడితే కనుక పిచ్ ఇంకాస్త బౌలింగ్కి మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బౌలింగ్లో స్పిన్నర్స్ చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. స్పిన్నర్స్ ఎక్కువగా స్కోర్ చేయడం లేదంటే స్పిన్నర్స్ ఎక్కువగా స్కోర్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అవుట్ చేయడానికి కూడా, డక్అవుట్ చేయడానికి కూడా, వీటన్నిటికీ కూడా స్పిన్నర్స్ పైన కీలకంగా ఉండే అవకాశం అయితే ఉంది మ్యాచ్. సో దక్షిణాఫ్రికా స్పిన్నర్స్ కావచ్చు, మన ఇండియా స్పిన్నర్స్ కావచ్చు, వీళ్ళకి బెస్ట్ పిచ్ అని చెప్పుకోవచ్చు. సిరి సాగర్, భారత జట్టు ప్రదర్శన ఇప్పటి వరకు ఎలా ఉంది? ఈ రోజు మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
ఎలా ఉండబోతుంది? మెయిన్గా ఇండియన్ టీం గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పటి వరకు సమరం గెలవాలి అన్న పట్టుదలతోనే ఫస్ట్ నుంచి కూడా స్టార్ట్ అయింది. సో సెమీఫైనల్ మనం ఆస్ట్రేలియాతో తలపడడం అనేది చాలా కీలకం మన ఇండియాకి. సో ఆస్ట్రేలియా మనకి మెన్స్ టీం కావచ్చు, ఉమెన్స్ టీం కావచ్చు, చాలా స్ట్రాంగ్ టీం. సో అలాంటి వాళ్ళని ఎదిరించి చాలా మంచి విజయం 399 ఆల్మోస్ట్ ఇంత స్కోర్ చేయడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. సో అది కూడా ఆస్ట్రేలియా పైన అంత అధిగమించిన మన టీమిండియా ఇప్పుడు ఈ ఫైనల్ వరకు వచ్చింది. సో మనం చూసాము జిమ్మీ రోడ్రిక్స్ కొన్ని మాటలు అయితే మాట్లాడారు. సో ఇది నాకు చాలా కీలకం, ఇంకొక మెట్టు దూరంలో ఉన్నాను, నేను విశ్రాంతి తీసుకోను, గెలిచే వరకు పోరాడతాను అని అయితే చెప్తూ వస్తున్నారు. సో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా అదే మాట్లాడుతున్నారు. టీమిండియా ప్రపంచ వరల్డ్ కప్ ఈసారి మహిళల నుంచి ఖచ్చితంగా కొడతామని అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క కాబట్టి మన టీమిండియా ఖచ్చితంగా గెలవాలి, గెలుస్తామనే ధీమా అయితే వాళ్ళకు ఉంది. సో దాన్ని మనం సపోర్ట్ చేయాలి, మనం అందరం గెలవాలని కోరుకుందాం. రైట్ సిరి, థ్యాంక్ యూ.